ఇందులో అనవసరమైన గ్రాఫిక్స్ అనవసరమైనటువంటి విషయాలు ఉన్నాయేమని కూడా డౌట్ వస్తుంది. ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. శివన్ క్యారెక్టర్ కు సెట్ అవుతాడు అనుకుంటున్నాను. అంటే ఒక యావరేజ్ గా అనిపించింది. అది అనిపించిందండి. ఈ సినిమా చూస్తే చాలా విచిత్రంగా ఉంది ఆ ట్రైలర్ కూడా. ఎందుకంటే కన్నప్ప అనేటువంటి సినిమా కూడా భక్తి ప్రధానమైనటువంటి సినిమా, కానీ వీళ్ళు మరో రకంగా చూపించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏదో సైన్యం రావడం, పోరాడటం, అదంతా ఎందుకు చూపించారో కూడా అర్థం కావట్లేదు. ఈ సినిమాని మొత్తం మీద వీళ్ళు చెడగొడతారేమో అనేటువంటి భయం కూడా ఉంది. ఎందుకంటే పాజిటివ్ కూడా వచ్చింది కదా, పాజిటివ్ గా అంటే యాక్టింగ్ కూడా కొంచెం బాగున్నది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? వాస్తవానికి కన్నప్ప అనేటువంటి సినిమా కూడా ఇది వరకు కృష్ణరాజు గారు చేశారండి. ఆయన అద్భుతమైనటువంటి నటన, సూపర్ డూపర్ హిట్ సినిమా అది. అంత సీనియర్ నటుడు అద్భుతమైన నటించడం ద్వారా ఆ సినిమాని సక్సెస్ చేశారు. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు అందులోని. మోహన్ బాబు గారు కదండి ఇందులో కన్నప్ప మంచి విష్ణు చేస్తున్నాడు. అదే అందులో ఒక క్యారెక్టర్ గా వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. మోహన్ బాబు గారు ఒక క్యారెక్టర్ మాత్రమే చేశాడు అతను. కానీ ఇందులో అనవసరమైన గ్రాఫిక్స్ అనవసరమైనటువంటి విషయాలు ఉన్నాయేమని కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే బాహుబలి లెవెల్లో ట్రేజర్ చూరుకుంటా మనం అంటే ట్రేజర్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పలేం కదా. ట్రేజర్ లో కనబడుతుంది కదండి, ఒక సైన్యం వస్తుంది, ఇతను అంటున్నాడు ఇంకా వేల మంది వచ్చినా సరే లక్షల మంది వచ్చినా సరే నేను వాళ్ళని పోరాడతానని కూడా. అది కూడా తీయటం ఏంటంటే ఏదో మొత్తం గ్రాఫిక్స్ లాగా అనిపిస్తున్నది. వాళ్ళంతా పరిగెట్టుకుని వస్తే వెనకంతా గ్రీన్ మ్యాట్ ద్వారా కూడా డిజైన్ చేసినట్టుగా కూడా కనిపిస్తున్నది. ఏమైనా ఈ సినిమా వల్ల మరలా వాళ్ళు ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నారు. ఆ సినిమా హిట్ అవ్వాలనే సినిమా ప్రేమికులుగా భావిస్తున్నాము. కానీ ఆ సినిమా మటుకు డౌటే ఉంది. ఏంటి ఈ ప్రభాస్ ఉండడం వల్ల కొంచెం హైప్ అయిందని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఆ సినిమాలో ఏమైనా ఉందంటే ప్రభాస్ ఒకటేనండి. ఎందుకంటే ప్రభాస్ గారు కూడా తనకు మోహన్ బాబు గారితో ఉన్నటువంటి అనుబంధం వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసి కూడా ఇద్దరు బుజ్జిగాడ అనే సినిమాలో చేయడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, హాలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నారు. అదే చాలా మంది యాక్టర్లు, పెద్ద యాక్టర్లు కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఎంతమంది పెద్ద యాక్టర్లు కాదండి, ఆ కథ ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా చూడాలి. ఇక్కడ కన్నప్ప అనేటువంటిది వాళ్ళు కేవలం భక్తి ప్రధానమైనటువంటి సినిమా. అందులో వాళ్ళు శివుడి భక్తితో ఉండేటువంటి ఆ వ్యక్తి శివుని ఎంత గొప్పగా అర్చిస్తాడు. ఆ శివలింగం కూడా వాళ్ళు మనం చూశాను, ఏదో నేల నుంచి ఒక రాయి వచ్చినట్టుగా ఉంది. నేల నుంచి రాయి వచ్చినట్టుగా శివలింగాన్ని ముందు సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ వచ్చింది, రిలీజ్ అయింది శివుడి సాంగ్, అది అలాగే అనిపించింది. కొంచెం పాజిటివ్ గా శివుడు భక్తు సాంగ్ కదా, పాజిటివ్ గా అనిపించింది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? శివుడి మీద వచ్చింది కాబట్టి అది ఎలా ఉన్నా సరే పాజిటివ్ గానే అనిపిస్తుందండి. కానీ వీళ్ళు ఈ సినిమాని ఎలా తీసారో అనేటువంటి భయాందోళన కూడా జనాలు అందరిలో కూడా ఉంది. ఏమైనా సినిమా హిట్ అయితే వాళ్ళకి పెట్టిన ఖర్చులు రావాలంటే ప్రభాస్ గారే వాళ్ళకి ప్లస్ పాయింట్. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల అది వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి హిట్ మార్క్ లో వెళ్తుందని కూడా భావిస్తుంది. ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూసాక? టీజరు ఫేక్ ఎడిటింగ్ అనిపిస్తుంది, ఫేక్ గ్రాఫిక్స్ అనిపిస్తుంది. అంటే కొంచెం గ్రాఫిక్స్ అనిపిస్తుందా ఏంటి? మొత్తం గ్రాఫిక్స్ అనిపిస్తుంది. కొంచెం అంటే కొంచెం వేరే వేరే కంట్రీస్ కి వెళ్ళి తీసామని కూడా అంటున్నారు కదా, కొంచెం నేచురల్ గా ఏం అనిపించట్లేదా? బాహుబలిలోనే కొన్ని సీన్లకు వేరే కంట్రీలోకి వెళ్ళలే, కన్నప్పకి వెళ్తారా వేరే కంట్రీలో? అది వెళ్తారు, వీళ్ళు ఎంజాయ్, వీళ్ళు పర్సనల్ గా ఎంజాయ్ చేయడానికి అంతే, వీళ్ళు ఏం చేసేది ఏం లేదు. విష్ణు యాక్టింగ్ ఎలాగ అనిపించింది ట్రైలర్ లో? విష్ణు యాక్టింగ్ ఏ విష్ణు? మంచి విష్ణు. మంచి విష్ణునా? నేను చూడలేదు. హీరో మంచి విష్ణు నేను చూడలేదు థియేటర్ లో. అండ్ మోహన్ బాబు వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ లాగా అనిపించింది అందులో. మోహన్ బాబు క్యారెక్టర్ ఆయన పెద్దరాయుడు మంచి మంచి సినిమాలు తీశారు. పెద్దరాయుడు తర్వాత ఆయన ఇండస్ట్రీకి పెద్దరాయుడు అనుకున్నాడు, కానీ ఇప్పుడు చిన్న రాయుడైనా. అని ప్రభాస్ లుక్స్ ఎలా కనిపించారు? లాస్ట్ లో ప్రభాస్ అయితే కనిపించడం జరిగింది. ప్రభాస్ లుక్స్ చాలా బాగున్నాయి. శివన్ క్యారెక్టర్ కు సెట్ అవుతాడు అనుకుంటున్నాను.